నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముఖ్యాంశాలు నిరుద్యోగ యువతకు తెలంగాణ సర్కార్ శుభవార్త పోలీస్ శాఖలో 9000 ఉద్యోగాల భర్తీకి ఆమోదముద్ర వేసిన ముఖ్యమంత్రి మైనారిటీల కోసం 60 గురుకుల పాఠశాలల ఏర్పాటుకు కేసీఆర్ ఆదేశాలు 2000 మంది సిబ్బంది నియామకానికి సూచన అమరావతిలో రవాణా వ్యవస్థ అభివృద్ధికి బ్రిటన్ సంస్థ సంసిద్ధత సిఆర్డీఏ అధికారులతో టఫ్ ఇంటర్నేషనల్ చర్చలు బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ విశాఖ మన్యంలో బంద్ ప్రత్యామ్నాయ అటవీ ప్రాంత అభివృద్ధికే ఉత్తర్వులిచ్చామన్న సర్కార్ రాజయ్య కోడలు మనవళ్ల సజీవ దహనం కేసులో పోలీసుల రిమాండ్ రిపోర్ట్ ఆత్మహత్యేనని ప్రాథమికంగా నిర్ధారణ రేపే బీహార్ శాసనసభ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా ఉత్కంఠ ఓట్ల లెక్కింపునకు ఏర్పాటు పూర్తి చేసిన ఈసీ జమ్మూ కాశ్మీర్కు 80,000 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని బాగ్లిహార్ జల విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించిన మోదీ పోలీస్ అగ్నిమాపక శాఖల్లో 8,956 ఖాళీల భర్తీకి తెలంగాణ సర్కార్ పచ్చజెండా ఊపింది. ఈ ఉద్యోగాల భర్తీలో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు తెలిపిన ప్రభుత్వం దేహదారుఢ్య పరీక్షలను సరళతరం చేసింది. అభ్యర్థుల రాత పరీక్షల్లో తెలంగాణ చరిత్రను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. పోలీస్ శాఖలో దాదాపు 9,000 ఖాళీల భర్తీపై కొన్నాళ్ల క్రితమే సంకేతాలిచ్చిన తెలంగాణ సర్కార్ ఈ మేరకు 8,956 పోస్టుల భర్తీకి అనుమతిచ్చింది. ఇందుకు సంబంధించిన దస్త్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. పోలీస్ శాఖలో 8,360 ఖాళీలు, ప్రత్యేక రక్షణ దళంలో 186, అగ్నిమాపక దళంలో 510 పోస్టులు భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి అనుమతించారు. పోలీస్ శాఖలో 1,880 సివిల్ కానిస్టేబుళ్లు, 2,800 ఆర్మెడ్ కానిస్టేబుళ్లు, 3,200 మంది స్పెషల్ కానిస్టేబుళ్లు, 107 సివిల్ ఎస్ఐలు, 91 మంది ఆర్మెడ్ ఎస్ఐలు, 288 మంది స్పెషల్ పోలీస్ ఎస్ఐలు, 35 మంది కమ్యూనికేషన్ ఎస్ఐలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రత్యేక రక్షణ దళం ఎస్పీఎఫ్ లో 12 మంది ఎస్ఐలు, 174 మంది కానిస్టేబుళ్లు, అగ్నిమాపక దళంలో 500 ఫైర్మెన్లు, డ్రైవర్లు, 9 మంది ఎస్ఐలను నియమించనున్నారు. సివిల్ పోలీసుల నియామకంలో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఆర్మెడ్ పోలీసు నియామకాల్లో మహిళలకు 10% రిజర్వేషన్లు ఇవ్వనున్నారు. ఇదే సమయంలో దేహదారుఢ్య పరీక్షల విధానంపై విమర్శలు వెలువెత్తుతున్నందున ఈ పరీక్షల విధానాన్ని సరళీకరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు పురుషులకు 5 కిలోమీటర్ల పరుగు పందెం, మహిళలకు 2.5 కిలోమీటర్ల పరుగు పందెం నిర్వహిస్తుండగా పలు మార్పులు చేశారు. పురుషులకు షాట్ పుట్, హై జంప్, లాంగ్ జంప్, 100 మీటర్ల పరుగు, 800 మీటర్ల పరుగు నిర్వహించనున్నారు. ఇందులో 800 మీటర్ల పరుగు సహా మరో 2 విభాగాల్లో ప్రతిభ చూపితే శారీరక సామర్థ్య పరీక్షల్లో ఉత్తీర్ణులుగా గుర్తిస్తారు. మహిళలకు 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, షాట్ పుట్ విభాగాల్లో మాత్రమే శారీరక సామర్థ్య పరీక్ష నిర్వహిస్తారు. 100 మీటర్ల పరుగు సహా మరో విభాగంలో ప్రతిభ చూపితే సరిపోతుందని పేర్కొన్నారు. పోలీసు శాఖలో మెకానికల్ ఉద్యోగాల కోసం ఆర్టీసీ మాదిరిగా ట్రేడ్ టెస్ట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాత పరీక్ష సిలబస్ లో తెలంగాణ చరిత్రను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం త్వరలోనే సిలబస్ వెల్లడించనుంది. తెలంగాణలో మైనారిటీలకు ప్రత్యేకంగా 60 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. మైనారిటీ సంక్షేమంపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన కేసీఆర్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి మైనారిటీ గురుకుల పాఠశాలలో తరగతులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన 2,001 మంది బోధనేతర సిబ్బంది నియామకానికి అనుమతి మంజూరు చేశారు. మొదటి విడతలో బాలురకు 30, బాలికలకు 30 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని సమీక్షా సమావేశంలో స్పష్టం చేసిన కేసీఆర్ చంచల్గూడ జైలు, రేస్కోర్స్ స్థానంలో పాఠశాలలు ఏర్పాటుకు ఆమోదించారు. మైనార్టీ యువకులు కోసం కొత్త పథకాలు రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరిన్ని విదేశీ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు సింగపూర్, జపాన్ సంస్థలు ముందుకు రాగా తాజాగా రవాణా సౌకర్యాలు ఏర్పాటుపై బ్రిటన్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు బ్రిటన్కు చెందిన టఫ్ ఇంటర్నేషనల్ సంస్థకు చెందిన ప్రతినిధుల బృందం సిఆర్డీఏ అధికారులతో సమావేశమైంది. నూతన రాజధానిలో రవాణా వ్యవస్థల ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. గతంలో విశాఖ, చెన్నై కారిడార్ ప్రణాళికలు తామే అందించామని టఫ్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు సిఆర్డీఏ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
నవ్యాంధ్రను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. చెన్నైలోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం 11వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఎన్నో దేశాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వేళ భారతదేశం ప్రపంచానికి వెలుగురేఖలా కనిపిస్తోందని అన్నారు. దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందన్న చంద్రబాబు ప్రైవేటు రంగంలో ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం సాధించిన ప్రగతిని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లో కూడా క్యాంపస్ నెలకొల్పాలని సూచించారు. I wanted to make it one of the best education hub, knowledge city I want to make in education hub. That is what I requested our SRM also. Come and start your branch, your university in Amaravati. But it should be better than SRM Chennai. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో మరో 15 రోజుల్లో స్పష్టత వస్తుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి తెలిపారు. గుంటూరులో జరిగిన ఆచార్య ఎన్జీ రంగా 115వ జయంతి సభలో ఆయన పాల్గొన్న బీహార్, జమ్మూ కాశ్మీర్ కంటే మెరుగైన సహకారం ఆంధ్రప్రదేశ్కు అందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రతిపాదన ఏమీ లేదని మంత్రి తెలిపారు. మనం క్లియర్గా రాష్ట్రానికి ఎటువంటి రకమైన అన్యాయమో జరిగితే చూస్తా ఊరుకోము అనే విషయం మాత్రం మనం చెప్తున్నాము. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు కూడా మన మిత్రపక్షం కాబట్టి వాళ్ళు అనేక విధాలుగా మనకి ఎలా సహాయం చేయాలనేది చూస్తూ ఉన్నారు. లేకపోతే వీళ్ళు నిన్న మొన్న బీజేపీలో చేరిన నాయకులు ఏమన్నా అది ఇది మాట్లాడినా కూడా మనం పట్టించుకోకర్లా. దేశ ప్రజలు అత్యంత ఉత్కంఠతో ఎదురుచూస్తున్న బీహార్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. 243 నియోజకవర్గాల్లో అభ్యర్థుల భవితవ్యాన్ని ఇప్పటికే ఓటర్లు ఈవీఎంలో నిక్షిప్తం చేయగా ప్రధాన కూటముల మధ్య హోరాహోరీ తప్పదన్న ఎగ్జిట్ పోల్ సంచలన నేపథ్యంలో రేపు జరిగే ఓట్ల లెక్కింపుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఎన్నికల ప్రక్రియను సాఫీగా ముగించిన ఈసీ ఓట్ల లెక్కింపు కోసం అదే స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. 243 నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు కోసం 14,580 మంది సిబ్బంది, అధికారులు పనిచేయనున్నారు. 5 దశల్లో జరిగిన పోలింగ్లో బీహార్ చరిత్రలోనే అత్యధికంగా 56.80% ఓట్లు పోలవగా 3,450 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు 62,780 ఈవీఎంల్లో నిక్షిప్తం చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జమ్మూ కాశ్మీర్కు నూతన జవసత్వాలు అందించి అధునాతన, ప్రగతిశీల, సమృద్ధ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. కశ్మీర్లో భారతీయ జనతా పార్టీ పీడీపీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలిసారి శ్రీనగర్ వచ్చిన ప్రధాని జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి కీలకమైన బాగ్లిహార్ జల విద్యుత్ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. భవిష్యత్తులో మౌలిక సౌకర్యాల అభివృద్ధి ద్వారా కశ్మీర్కు పునర్వైభవం తెస్తామన్న ఆయన పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే అభివృద్ధి పథంలో నడిపిస్తానని షేర్-ఏ బంగ్లా స్టేడియంలో నిర్వహించిన సభలో చెప్పారు. అందుకే సౌర, వాయు మార్గాల్లో 175 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. 2022 నాటికి దేశంలోని అన్ని గ్రామాలకు కోతల్లేని విద్యుత్ ఇస్తామన్న ఆయన కశ్మీరియత్, జంహూరియత్, ఇన్సానియత్ అన్న మాజీ ప్రధాని వాజ్పేయి మాటల్ని గుర్తు చేసుకున్నారు. దేశాభివృద్ధిలో పాలు పంచుకోవాలని కశ్మీరులను కోరిన ప్రధాని కశ్మీర్ అభివృద్ధి కోసం 80,000 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించారు. जम्मू कश्मीर के लिए 80,000 करोड़ रुपया का पैकेज देने का घोषित किया। मेरे नौजवानों, मेरी दिली इच्छा है ये 80,000 करोड़ रुपया आपके भाग्य को बदलने के लिए काम आना चाहिए। सारी दुनिया में बड़े देशों में तेज गति से आगे बढ़ने वाली इकोनॉमी में हिंदुस्तान ने अपना नाम दर्ज करा दिया है। कभी भारत की तुलना चीन से कोई करने की हिम्मत नहीं करता था। चीन हमसे काफी आगे निकल चुका था। आज भारत की विकास की कोई भी चर्चा होती है तो हर बार चीन के साथ तुलना होती है और इन दिनों बार बार बात आती है अब तो भारत चीन से भी आगे निकल गया। మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు, 3 మనవళ్ల సజీవ దహనం కేసులో రిమాండ్ రిపోర్టు సమర్పించిన పోలీసులు వారిది ఆత్మహత్యేనని ప్రాథమికంగా మొత్తం 10 పేజీల నివేదికను కోర్టుకు సమర్పించిన పోలీసులు అందులో అనేక ఆసక్తికర అంశాలు పొందుపరిచారు. రాజయ్య కుమారుడు అనిల్ రెండో భార్య సనా పరారీలో ఉన్నట్లు వివరించారు. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆయన 3 మనవళ్ల సజీవ దహనం ఘటనపై స్పష్టత వస్తోంది. ఈ ఘటనపై కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ సమర్పించిన పోలీసులు వారిది ఆత్మహత్యేనని పేర్కొన్నారు. 10 పేజీల ఈ నివేదికలో సారిక ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆమె ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై 24 మందిని విచారించినట్టు పోలీసులు పేర్కొన్నారు. రాజయ్య కొడుకు అనిల్తో సారిక ప్రేమ, పెళ్లి తర్వాత ఆమెకెదురైన ఘటనలను సాక్షుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా రిమాండ్ రిపోర్టులో వివరించారు. 2009లో రాజయ్య ఎంపీగా ఉన్నప్పటి నుంచి ఓ సమస్య పరిష్కారం
కోసం కాజీపేటకు చెందిన సనా వారింటికొచ్చేదని, ఈ క్రమంలోనే రాజయ్య కుమారుడు అనిల్తో పరిచయం ఏర్పడిందని పోలీసులు తమ నివేదికలో తెలిపారు. మొదటి భర్తకు విడాకులిచ్చిన సనా ఎంపీగా ఉన్న రాజయ్య కుమారుడితోనే సహజీవనం చేసినట్లు వెల్లడించారు. సనా పరిచయం తర్వాత అనిల్, సారిక పిల్లలను నిర్లక్ష్యం చేయగా ఆమె కోర్టుకు వెళ్లినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఎంపీగా ఉన్న రాజయ్య అధికార బలంతో కేసును తప్పుదోవ పట్టించి సారికను ఇబ్బంది పెట్టినట్లు వివరించారు. ఈ పరిస్థితిలో సారిక హైదరాబాద్ బేగంపేట పోలీస్ స్టేషన్లో వరకట్న వేధింపుల కేసు పెట్టారని, నెలవారీ పోషణకు భత్యం కింద 15,000 ఇవ్వాలని, తన పిల్లలకు ఆస్తి పంచివ్వాలని వరంగల్ జిల్లా కోర్టులో సారిక వేసిన కేసులు నడుస్తున్నాయని రిమాండ్ నివేదికలో పేర్కొన్న పోలీసులు ఈ కేసును దృష్టిలో పెట్టుకుని అత్తింటివారు సారికను సూటిపోటి మాటలతో మానసికంగా, శారీరకంగా హింసించారని వివరించారు. ఈ కేసులో మొదటి ముద్దాయిగా సారిక భర్త అనిల్ను పేర్కొన్న పోలీసులు రాజయ్య, ఆయన భార్య మాధవి, అనిల్ రెండో భార్య సనా తర్వాత నిందితులుగా పొందుపరిచారు. దసరా పండుగ రోజు అనిల్, సనా కలిసి రెవెన్యూ కాలనీలోని సారిక నివాసానికి వెళ్లి ఆమెను చిత్రహింసలకు గురిచేసినట్లు వెల్లడించారు. ఈ పరిస్థితిలో ఉప ఎన్నికల్లో రాజయ్య గెలిస్తే తనను మరింత వేధించే అవకాశం ఉందనే భావనతోనే సారిక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా తెలిపారు. కేసులో దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేయాలంటూ అఖిల పక్షాలు ఆందోళన దిగాయి. ఈ నిరసనకు అధికార తెలుగుదేశం స్థానిక నాయకత్వం కూడా మద్దతు పలికింది. తవ్వకాలకు వ్యతిరేకంగా పాడేరులో తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు రోడ్డుపై బైఠాయించి మోకాళ్ల ప్రదర్శనలు చేశారు. విశాఖలో వామపక్షాలు ఆందోళనను తీవ్రతరం చేశాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాక్సైట్ను వ్యతిరేకించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మాట మార్చి గిరిజనుల జీవితాలతో ఆడుకుంటున్నారని వామపక్ష నాయకులు ఆరోపించారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాలపై గిరిజనులతో చర్చించిన తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. కేంద్ర పర్యావరణ అనుమతులను పేర్కొంటూ రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మాత్రమే ఉత్తర్వులు ఇచ్చిందన్న ఆయన మైనింగ్ కోసం ఖనిజ శాఖ ఉత్తర్వులు ఇంకా ఇవ్వలేదన్నారు. గిరిజనుల మనోభావాలకు వ్యతిరేకంగా తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వ్యవహరించదని మంత్రి తేల్చి చెప్పారు. జీవోలు ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పెన్నా ప్రతాపరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వారు పెట్టుకున్న జీవో దీని మీద కేంద్ర ప్రభుత్వం ఫారెస్ట్ క్లియరెన్స్ ఇచ్చారు. ఇది ఆ క్లియరెన్స్ ఇచ్చినటువంటి జీవో ఇప్పుడు మళ్ళీ తవ్వకాలు చేయాలంటే మైనింగ్ డిపార్ట్మెంట్ జీవో ఇవ్వాలి. మైనింగ్ డిపార్ట్మెంట్ జీవో ఇవ్వకుండా తవ్వకాలు స్టార్ట్ అవ్వవు. నేను ఈ రోజు కూడా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఢిల్లీ నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. గిరిజనులతో మాట్లాడి వాళ్ళ సంఘాలతో చర్చించిన తర్వాతే నేను ఒక నిర్ణయం తీసుకుంటాను తప్పించి నేను స్వతహాగా ఏ నిర్ణయం తీసుకోము. చంద్రబాబు నాయుడు క్లారిటీ క్లియర్ గా చెప్పారు. దిండి ఎత్తిపోతల పథకం పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ పథకం ద్వారా మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన ఫ్లోరైడ్ పీడిత మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు తాగునీరు అందించేందుకు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఈ పథకంపై క్యాంపు కార్యాలయంలో సమీక్షించిన కేసీఆర్ నల్గొండ జిల్లాలోని సింగరాజులపల్లి, గొట్టిముక్కల, కృష్ణాంపల్లి, శివన్నగూడెం, మహబూబ్ నగర్ జిల్లాలోని అర్కలపల్లి రిజర్వాయర్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రారంభించాలని చెప్పారు. ఇందుకు కేటాయించిన 75 కోట్లకు అదనంగా మరో 100 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలిచ్చారు. భూ నిర్వాసితులకు భూమి విలువ, ఆస్తి విలువ సహా ఇళ్లు కట్టుకోవడానికి 5,04,000 రూపాయలు ఒకేసారి చెల్లించాలని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నల్గొండ జిల్లాలోని గంధమళ్ల, బస్వాపూర్ రిజర్వాయర్ల కోసం భూసేకరణ జరపాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రహదారులు, చెరువులు, సిక్కం భూములు, నాళాలు ఆక్రమించి కట్టిన నిర్మాణాలకు ఎట్టి పరిస్థితుల్లో క్రమబద్ధీకరణ ఉత్తర్వులు వర్తించవని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. అనుమతులు ఉండి నిబంధనలు అతిక్రమించిన వారి నుంచి మాత్రమే నిర్ణీత రుసుముతో క్రమబద్ధీకరణ చేయనున్నట్లు కమిషనర్ వివరించారు. ఈ నెల 2న మొదలైన ఈ కార్యక్రమం 2 నెలలు కొనసాగుతుందన్నారు. క్రమబద్ధీకరణపై సందేహాలు ఉన్నవారు నివృత్తి చేసుకోవడానికి ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కాలనీల్లో సామాజిక అవసరాల కోసం వదిలిపెట్టిన 10% స్థలంలో నిర్మాణాలు జరిగి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో క్రమబద్ధీకరించబోమని జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్పెషల్లీ పేదవాళ్ళు ఆన్లైన్ ఫస్ట్ టైం పెట్టాం. ఆన్లైన్ పెట్టిన ఉద్దేశం మరింత ఇబ్బంది పెట్టాలని కాదు, కష్టాలు తొలగించాలని, మధ్యవర్తులను తొలగించాలని, కొంత పారదర్శకత తీసుకురావాలని, కొంత కరప్షన్ తగ్గించాలనే ఉద్దేశంతో ఆన్లైన్ పెట్టడం జరిగింది. కాబట్టి సిటిజన్ పాయింట్ ఆఫ్ వ్యూ, పేదవాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత మరి వేరే వాళ్ళ సహకారాన్ని తీసుకోవాలి వాళ్ళు. బట్ ఆ తీసుకునేటువంటి సహకారము అదర్వైజ్ వాళ్ళకి కలిగేటువంటి ఇబ్బంది కంటే తక్కువ ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది.
వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల్లో 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ ముగియగా 23 మంది అభ్యర్థులు పోటీలో నిలిచినట్టు అధికారులు వెల్లడించారు. మొత్తంగా 38 మంది నామినేషన్లు వేయగా అందులో 7 నామినేషన్లు తిరస్కరణకు గురైనట్టు చెప్పిన వారు మరో 8 మంది పత్రాలు ఉపసంహరించుకున్నారు. అత్యధిక సంఖ్యలో 23 మంది పోటీలో నిలిచినందున రెండో ఈవీఎం ఆవశ్యకత ఏర్పడింది. తెరాస కాంగ్రెస్లపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను వరంగల్ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీలకు అనుకూలంగా మలుచుకుంటామని ఆ పార్టీ తెలంగాణ నేతలు తెలిపారు. ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో సమావేశమై చర్చించారు. ఎన్డీఏ అభ్యర్థికి తమ పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని సమావేశంలో చంద్రబాబు వారికి స్పష్టం చేశారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో భారత్లో ఉపాధి, వ్యాపార అవకాశాలు గణనీయంగా పెరిగాయని, వాటిని అందిపుచ్చుకుని యువత ముందుకు సాగారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సూచించారు. హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నాయకత్వ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్య ఐఎస్ఐబి విద్యార్థులకు ఓ అధ్యాపకుడిలా పలు అంశాలపై హితబోధ చేశారు. వ్యక్తి విజయానికి అంకిత భావం, విలువలు, క్రమశిక్షణే కీలకమని చెప్పారు. The second is discipline. The third is hard work. There is no substitute to hard work in life. If you work hard, you will become Abdul Kalam one day. If you want to become a leader, you must work hard, you must have discipline, you must have ethics, you must have commitment. దేశంలో అసహనం పెరిగిపోతోందంటూ సాహితీకారులు, రచయితలు ఎంచుకున్న నిరసన విధానం సరికాదని బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ అన్నారు. ఈ మేరకు మేధావుల నిరసన సరళిపై మార్చ్ ఫర్ ఇండియా పేరుతో ఢిల్లీలో ఆయన చేపట్టిన ప్రదర్శనకు భారీ స్పందన లభించింది. నేషనల్ మ్యూజియం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు సాగిన ఈ ప్రదర్శనలో పలువురు నటులు, కళాకారులు, రచయితలు పాల్గొన్నారు. అనంతరం ఖేర్ నేతృత్వంలోని రాష్ట్రపతిని కలిసిన ప్రతినిధి బృందం దేశంలో మతహింస, అసహనం పెరుగుతోందంటూ ప్రగతిశీల సాహితీవేత్తలు, రచయితలు కేంద్ర పురస్కారాలను వెనక్కిచ్చేయడం సరైన పద్ధతి కాదన్నారు. There are some people who are themselves intolerant. They are sending wrong messages outside our country that we are becoming an intolerant country. We are not. We have the biggest freedom of expression and to tell the world that we are a great nation. Every nation has its ups and downs and its internal problems. That doesn't mean that we have to take our fight on international arena. It's for freedom of speech that we enjoy, and it's to convey to the world and to the head of the constitution that there is millions of people who think that India is the most tolerant country. సమాజంలో భావ వ్యక్తీకరణను వ్యతిరేకిస్తున్న వారిపై పోరాడేందుకు లౌకిక శక్తులు ఏకం కావాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. లౌకిక భావాలు కలిగిన కాంగ్రెస్ ఈ పోరాటంలో ముందుంటుందని జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలో నిర్వహించిన 2 రోజుల సదస్సు ముగింపు కార్యక్రమంలో చెప్పారు. ఆర్ఎస్ఎస్, భాజపా దేశంలో అసహనాన్ని వ్యాప్తి చేస్తున్నాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన రాహుల్ వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.